రాజాపతి మర్యాద ఇవ్వాలి పోయ్యా వీరేశం రా నువ్వు దాన్ని ముట్టుకోకు మాబడికి లేదు మాబడికుంటా పొద్దుడికి లేదు ఏ పూట వేసుకుంటా ఆ పూటకి తినే గతి ఉన్నది నాకైతే పట్టుకునేవారు మా ఇంటికాడ కుర్చీ ఎక్కడి రకాలు నాల మీద కూర్చుండేనాయే కదే బిడ్డ నేను 60 ఏళ్ళకి వచ్చున్నా 70 ఏళ్ళకి దాచున్నా కొద్దిగా కొత్త కొత్త రోజులన్నీ నేను పట్టించుకోవాలి రాయ్యా ఎందుకు వచ్చినావు రాయ్యా నేను ఎన్నడు ఈ ఊళ్ళో నీ ముఖం కనవలేదు నీ ముఖం ఎక్కడ కనబడ్డదంటే నరేష్ దుకాణంలో కనబడ్డది ఒక్కసారి మళ్ళొక్కసారి ఎక్కడ కనబడ్డది శ్రీనివాస దుకాణంలో కనబడ్డది రాయ్యా నీకేం పుట్టిందిరా అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చినావు నా ఇంటికాడ ఏమున్నదని ఏం మొచ్చవద్దని వచ్చినావు రా బిడ్డ ఎందుకు వచ్చినావు బిడ్డ అయితే నిన్ను రాజు చేసుకోవడమన్నాడు బల్లాం రాజు బల్లాం రాజు మనవాడు చేసేవేరే బల్లాం రాజు రారా అయ్యా అబద్ధం నేను ఎక్కువలే అబద్ధం నేను ఏం చేయాలి అబద్ధం నేను ఏం చేయాలి ఏం చేయకుండా తీసుకురమ్మన్నాడు అనుకో నేనేం చేయలేదు మేము ఇద్దరం ఒక కానే ఉంటాం అరే ఎవరు గొర్రె పట్టుకురాలి ఎవరు నాగల పట్టుకురాలి ఎవరు పండ్ల పట్టుకురాలి అబద్ధం నేను ఉంటుంటానా లేకపోతే సప్పుడేక వంటానా మనుచుకొని అక్కడ గద్దెక్కడ కూర్చుండు అబద్ధం నేనేం తప్పు నీ పాయింట్ నువ్వు ఏ కేగిన కట్ట అయితే నాకు దట్టేరు అంటాను రాళ్ళ నేనేం తప్పు చేసిన నీ దండం మీద నీ కాలు పడుతురా అయ్యా కాలు పడుకున్నాడు ఏంటిది ఏమని తీసుకురామని ఇగో నీకు ఏంటిది అబద్ధం నేనేం చేయాలి 12 ఏళ్ళు అయితే నా పెన్నం చచ్చిపోయినని చచ్చిపోయింది మళ్ళీ చేసుకున్నావు కదా మళ్ళీ ఎందుకు వేసుకున్నా మళ్ళీ తీసుకురామన్నా మీ ఇద్దరు పెళ్ళాను నేను ఇద్దరు తీసుకురామన్నా నువ్వు మాట్లాడుతాండి ఆట పాడి పత్తి చెట్టుకు మంది పెట్టినట్టు అయితే నువ్వు గడ్డు చూసుకుంటా మాట్లాడయ్యా నీ దండం పెడతా భార్య భర్తలు ఇద్దరు తీసుకురామన్నా మేము భార్య భర్తలు 12 ఏళ్ళు అయితే నా పెన్నం చచ్చిపోయి నాకు ఎవరు ఇస్తారు లేదు 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 ఆయనే పూర్వం వాళ్ళ రాజు కింద పనవటి రాజు కింద ఈ బల్లాన్ రాజుల తండ్రి పనవటి రాజు కింద ఈయన చేసిండు మంత్రితనం గంటేరా పక్కింటో పైకి వస్తారు అంటే కళ్ళు వెనుకుంటారు ఏంటనుకుంటాను నేను ఏదో అనుకున్నా ఏ చేసిన రాజరమ్మ నాన్న వల్ల నేను ఏదో అనుకుని కొద్దిగా భయపడ్డా గానీ అదే మంచిగుంటా అదే ఇక్కడ మా తమ్ముడు ఉంటాడు అరే మంచిగుంటా అరే ఈ రసం అరే ఇరిగా మంచిగుంటా ఉంటాడు అరే నువ్వెవరు జవాన్ అందాదా 25 లక్షలు ఇస్తాడా అంటే అప్పుడు బాగేళ్ళు అవుతుంది కదా అడ్డి కట్టి అన్ని అన్ని టీఏడిఏలు అన్ని ఇస్తాడు అన్నట్టుగా అదే
నేను చెప్పరా మనకు లచ్చి ఇక దాంట్లో ఇస్తాను ఏం బాధలేదు పో తెచ్చుకోపో ఒక పని చేస్తా ఈ గుడిసె కాకినాడగా పెట్టిపోతా పందిరి ఇచ్చాడు ఇది గుడిసె కాడ పెట్టిపోతా పైసలు వస్తా ఇంటికి వచ్చిన కొత్తలు కట్టుకున్నా గాడి నువ్వు మనం వచ్చినాం కట్టుకుందాం పో అరే గుడ్డ చమన్ గుడ్డోడే పైసలు వస్తానే నాకు ఆయన పవర్ ఉండదురా ఇప్పుడు నేను పెద్దను ఇప్పుడు ఏమంటున్నాను ముప్పుడు నేను సర్పంచ్ నేనే నేనే ఈ కంచాడు పైసలు వస్తే కథనే నేను నిలుచున్నాడు అక్కడ కుర్చీలో కూర్చున్నాడే వీరసేన మహారాజుకు సంబరానికి అడిగి లేదునమ్మా మరి ఏనాడు పండిస్తానంటే ఎవరైనా ఆశపడతారు రాళ్ళు పట్టుకుంటే ఎవరైనా దూరం పోతారు మరి చూసిన జాలుగుండె గల్లవాడి వీరసేన మహారాజు రాజు రమ్మన్నాట మరి ఎరగడి పట్టు పైసి ఇత్తడన్న వల్ల పట్టు పైసి ఆశ కొద్ది సంబరపడుకుంటా సంతోషపడుకుంటా వీరసేనుడు బయలు వెళ్ళరా రామరావు వీరసేనుడు బయలు వెళ్ళరా తీసుకుంటావారా నువ్వు ఆటో పెడతానో లేకపోతే మనకే తక్కువ ఇంకా ముందుకు రా అరే కూర్చోగా నువ్వు లేవురా రమణ రమణ కచ్చిరివేడి వచ్చిందమ్మా దండము రాజా రామ హరి అడవుల తిరిగిన వందనాలు వేసిండు దాపలు తిరిగిండు దండాలు పెట్టిండు దండం పెడతా అంటే దండానికి మారదండం పెట్టిండు రాదు దండానికి దండం పెట్టి మారదండం పెట్టి పైసలు అంగోళాలని చెప్పి అరే నువ్వు వెనక రారా ఏమన్నా పదనైతే నిండుతూ ఇట్లా దండాలయ్యా దండాలు దండం దండాలు ఇట్లా ఇంత పోతా నేను అక్కడ దగ్గర ఎక్క మీదికి ఎక్క నేను ఎక్క ఎక్కటోని కాదు రాజా అనకయ్యా నీకు దండం పెడతా నీ బాంచన్ దండానికి మారదండం పెట్టినగా ఎందుకంటే నాకంటే పెద్దలు నాకు లెక్క చెప్పకుంచవా నాకు ఏమో ఇతడన్నమాట మరి నాకు లెక్క చెప్పకుంటా నాకు ఇంత పట్టుకొని ఎందుకు కూడా చూడా ఇచ్చే పట్టుకొని పోతుందో పట్టుకొని మావా దోషి పడుతుంది దారా అయ్యా దోషి మరి నువ్వు అన్న విండు నువ్వు అన్న విండు దోషి అన్నమాట ఏడబడతాను అయ్యా కళ్ళు కనబడతలేవా నీ కళ్ళు నదరిస్తలేవా ఏ నచ్చి పుట్టబోయన్ని మళ్ళా మామ అంటాడే మామ అంటే నీకు బాగా సౌఖ్యమైందా తప్పే కాదు మామయ్య అయితే నువ్వు నాకంటే పెద్ద నువ్వు నాకంటే పెద్దోనివి మా తండ్రి కింద కొలువు చేసినోనివి మామా నువ్వు ఎందుకు బాధపడతాను మా బాబు నువ్వు తాత లేదా అట్లా ఇస్తానవా ఏంటయ్యా ఏంటి లేదంటానా గిన్నెనా
నువ్వు ఉండగా నీ ముందర నీ కుర్చీలో కూర్చుంటా నేను. అరే నాకంటే పెద్దోని కదా. పెద్దోడిని అయితే ఎట్లయినా ఆశకి పెద్దోడిని కాదు, నేను వయసుకే పెద్దోడిని. వయసుకు పెద్దోని కాబట్టి వయసుకే విలువిస్తాను నేను. ఈ రాంగ్ రూట్ లో పోతాను, నువ్వు నన్ను ఏమో ఏ తక్కువ పోయేది బాంచలు. అరే కూర్చోమ్మా, కూర్చున్నాక చెప్తానే. మరి నన్ను ఏమనవు కదా? నిన్నేమన్నా ఓ అయ్యా వెనక కచ్చి ఉండరు ఏమన్నా ఇద్దరం కలిసి వద్దాం. మనీ పట్టుకుపోయి ఇదేంటి సిగరెట్ ఇది నాకు ఎండం లేదు. అరే సిగరెట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు మావా? నేను ఉన్నా కదా, ఉన్నా. అది కూడా ఓ మావా ఏమైంది? ఏమైంది నోటి సిగరెట్ అమ్ముతాను మావా. మామా ఇదేంటి బిస్టర్ సిగరెట్ చిన్న గుల్ఫాక్. పిస్టల్ కంపెనీ మావాడు చెప్తాను. బిస్టర్ మామా కూర్చో. నిన్ను ఎందుకు పిలిపించింది అంటే వాళ్ళు ఏమని చెప్పారు నీకు? చుట్టలాగడానికి ఆ సిగరెట్ తాగే వరకు మాట తొత్తరు పోతాను. పట్టి పైసరా ఐదు నుంచి చేతులు పెడతారు అత్తయ్య పక్క వారి. అయితే మామయ్య ఇవాటి రోజు లోపల నీతో ఒక పని పిలిపించిన. ఏ పని అయినా నాకు సాధన అయితే చేస్తా. నీకు సాధన అయ్యేదే. ఒక్క కోరిక ఉన్నది, నేను కోరుకుంటా. భగవతోడు నా బంధం చచ్చిపోయింది. అయితే ఒక్క కోరుకున్నదట. ఆయన రాజేంది నేనేంది. ఒక్క కోరిక నుంచి ఏం అడుగుతాడు? నా దగ్గర భూములు ఉన్నాయా, సాగలు ఉన్నాయా, ఇంటి బంగారం ఉన్నదా? నన్నేం చేసుకుంటే అయ్యా ఒక్కటి ఉన్నది మామ. ముసలి నగ్గి తగ్గి నన్ను కోరు నేను కోరుకుంటాను. నా దగ్గరికి వచ్చి గట్ట కాదు మామ, ఒక్క మాట. రోజు లోపల నానబెట్టి సంపకు ఒక్కసారి చెప్పు, నాకు చెప్పు. చెప్పన్నా అన్నప్పుడు రాజు పల్లాన మహారాజు ఏమన్నాడు? నీ యొక్క ఇంటి లోపల ఉన్నది నువ్వు కన్న బిడ్డ, నీ బిడ్డ శారదేవి ఉన్నది. నీ బిడ్డనిచ్చి మామ బంగారం కావనంట బంగారం ఇస్తా, డబ్బు కావనంటే నీకు డబ్బు ఇస్తలే మామయ్య. నీ బిడ్డ ఇస్తారాలుగా నాకల్లా చెప్పరాలుగా నాకు ఒక్క మాట వరకల్లా మయ్యనాడు ఈరసేన మారాలు దాలుగుండె చల్లు అంటాను, గుండెలకు చెల్లు అంటన్నయ్యా. సముద్రం వసంటోళ్ళు మీరు, కాలు వసంటోళ్ళు మేము. నక్క లోకాన మేము ఉన్నావు, నాగలోకాన నువ్వు ఉన్నవయ్యా. క్షత్రియ వంశం ఏమో నీదున్నది, ఈరభోజ వంశం మాకున్నది. నాకు నీకు లెక్క పోతాను ఎక్కడ కలుతానయ్యా. నువ్వు ఆ మాట రఘు.
ఎక్కువ కులం తక్కువ కులం అంటాను. ఎవరిది ఎక్కువ కులం ఎవరి తక్కువ కులమే. వాడి రోజు లోపల నీది కులం నాది కులం ఒకటే. కాకపోతే నువ్వు నేను ఒకటి, కులాలు వేరు మతాలు వేరు. ఆ కులం మతం అనేది మనం ముట్టించుకున్నది. వాడి రోజు లోపల నీ బిడ్డలిచ్చి నాకు లగ్గం చేస్తానంటే ఎండి నీకింత బంగారం నీకింత ధనం ధాన్యం నీకింత మామయ్య. అయితే నాయన క్షత్రియులు ఉన్నారు, మా ఇంటి లోపల చూసిన ఎరుక కొరక ఇత్తు లేదు, తోలి గవ్వలేదు నవ పైస లేదు అంటాను. తోలి గవ్వ లేకుంటే ఏంది, నవ పైస లేకుంటే ఏంది, నేనే ఎదురు కట్టం ఇచ్చి నీ బిడ్డను లగ్గమాడతానన్నాడు. ఒక్కొక్క మాట రాజనందరూ మరి వీరసేన మహారాజుకు నారాయణ పూసెక్కించినట్టుగా మంత్రి వీరసేన మహారాజు మనసును మెప్పిస్తాడు. అభయ రాజులను ఏమనుకుంటారు, తన ఇంటి లోపల ఉన్న బిడ్డను ఆయన ఇంట్లోకి ఇయ్యాలి, లేని ఇంట్లో బిడ్డను తీసుకొచ్చుకోవాలి మన ఇంట్లోకి అని ఏ తల్లిదండ్రి రాజులైనా కోరుకుంటారు. అప్పుడు తాములు కచ్చిండు తన గుండెకు తన తాజు పరము తెచ్చుకున్నాడు. మనుషుడు మరి ఏమని ఇసార పడిపోతాడు. అయ్యా రాజా మరి ఏం తినబల్లాన మహారాజా నీకు దండం పెడతా తండ్రి, కద్దన్న అదే మాట మాట్లాడుతున్నావు. నా మాట నీ మాట కాదు, నీ మాట నా మాట కాదు. 20 ఏళ్ళు నా రెక్కల్లా ఆడిచ్చిన 20 ఏళ్ళు నా చెంతల్లా పెంచిన నా బిడ్డ శారదేవిని 20 ఏళ్ళు నీ ఇంటికాడు ఉండాలి, నీతోటి కలిసిమెలిసి సంసారం చేయాలి. నీ మాట నా మాట ఎట్లయితుంది, నా మాట నీ మాట ఎట్లయితుంది. అయ్యా నా బిడ్డను అడిగింది నా నోట నీకు మాట ఎట్లిస్తానయ్యా. మామా వీరసేన మహారాజా ఉన్న మాట కూడా నిజమే. ఇవాటి రోజు లోపల నా బిడ్డ ఒప్పుకుంది, నేను నీకు మాట ఎట్లిస్తాను అంటాను. సరే మంచిది మామ, నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోయి నీ బిడ్డను ఒప్పించినోని కావాలి, నీ బిడ్డతోటి సెలవులు తీసుకో. నువ్వేమో నీ బిడ్డ దగ్గరికి పోయి మాట్లాడు, నేను వేసుకున్న భార్య నా భార్య భాగ్యవతి ఉన్నది, గెలిచి రచ్చ గెలవాలను అంటారు. వాళ్ళకి నా భార్య ఉన్నది భాగ్యవతి కానీ దాని గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు, గొడ్డుదే. అనుకున్నా మూతి పిల్లతాం సాగు సీసలేనా బాటలు వేనా నువ్వు యాక్టివ్ అట్లాంటి అన్నట్రా గట్టాలు కూడా నువ్వు గిట్టలేదా మామా. నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోయి నీ బిడ్డను అడుగు, నేను నా భార్యను అడుగుతాను అన్నాడు. కచ్చీర బంధు పెట్టిండు ఏనాడు బల్లాన రాదు. వీరసేన మహారాజు 7 తాటి కమ్మల గుడిసెపేటకి వెళ్ళిపోయిండు. రాదు బల్లాన మహారాజు ఇప్పుడే 7 అంతరాల మాలకి వెళ్ళిపోతానన్నాడు. పడకుండా సంతోషపడకుండా రాదు బల్లాన